హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నాతో పాటు ఉన్నారు శివం బడ్జెట్ డైరెక్టర్ అప్సర్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. సో హలో సార్. హాయ్ ముందుగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ అండ్ హాయ్ బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. శివం బడ్జెట్ దూసుకెళ్ళిపోతా ఉంది. సో Thank you అశ్విన్ very బాబు much. కెరియర్ లో ఇంకొక హిట్ పడింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? వీఆర్ వెరీ హ్యాపీ అండి. 1st ఆగస్ట్కి వచ్చాము అండ్ ఒక రోజు ముందే అందరికంటే జనరల్గా ఫ్రైడే కాకుండా థర్స్డే రావడం రేరే జరుగుతూ ఉంటుంది అండ్ సస్టైన్ అయ్యి ఇప్పటి వరకు మళ్ళీ ఈరోజు థియేటర్స్ కూడా పెరిగాయని ఇందాకే న్యూస్ వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు అప్సర్ అనే మీరు పేరు పెట్టుకొని సో అనిల్ రావుపూడి కూడా ఆయన కూడా ఒకసారి స్టేజ్ మీద అన్నారు మీ ఈవెంట్లో. సో అప్సర్ అనే పేరు పెట్టుకొని ఈయన శివుడి పైన సినిమా తీశారు అని చెప్పి. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంటే ఏంటి అసలు పేరు గురించి చెప్పాలంటే బీయింగ్ ఏ ముస్లిం ఆ సబ్జెక్ట్ చేయకూడదని ఏం లేదు. మన కంట్రీ వీఆర్ డెమోక్రటిక్ కంట్రీ అండ్ మన దేశంలో కలాం గారు ప్రెసిడెంట్గా ఉన్న దేశం ఇది. సో మల్టిపుల్ కమ్యూనిటీస్ మల్టిపుల్ కాస్ట్తో బాగా హ్యాపీగా ఉన్న దేశాల్లో ఫస్ట్ లిస్ట్లో మనం ఉంటాం. సో మనకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని నేను అనుకోవట్లేదు. సో వీఆర్ వైడ్ ఓపెన్ టు ఆల్ స్క్రిప్చర్స్ మన దగ్గర ఉన్నాయి. అందరికీ ఖురాన్, బైబిల్, భగవద్గీత, గురుగ్రంథ్ అందరికీ అన్నీ తెలిసినాయి. అందరిలో కామన్గా ఉండేది ఒకటే. సో అన్నీ ఒకటే అయినప్పుడు ఎందుకు తెలుసుకోకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకున్నాను నేను. అండ్ దానికంటే ముందు నుండే బుక్స్ చదువుతూ అండ్ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ వాళ్ళ కల్చర్స్ అన్నీ తెలుసు కాబట్టి ఇట్ బికమ్ లిటిల్ ఈజియర్ ఫస్ట్. లేకపోతే శివం బజే ప్రాజెక్ట్కి వచ్చేటప్పుడు ఒక యూనిక్నెస్తో వస్తేనే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఇవాళ రేపు. ఆ యూనిక్నెస్ లేకపోతే తర్వాత చూసుకుందాంలే ఎప్పుడో వచ్చినప్పుడు అనుకుంటారు. పెద్ద సినిమాలకే ఇవాళ రేపు ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకుందాం అంటున్నప్పుడు ఆ థియేటర్కి పుల్ చేయాలంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ సమ్ థంపింగ్ ఒక పాయింట్ కావాలి. అలా ఆలోచించుకున్నప్పుడు వచ్చిన పాయింటే జినో ట్రాన్స్ప్లాంటేషన్ మీద వచ్చిన ప్రయోగం చేద్దామని. ఈరోజు థియేటర్లో బాగా అప్లోజ్ వస్తుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్లో చెప్పిన ఆ పాయింట్ అసలు ఇది ఎలా పాసిబిలిటీ అవుతుంది అన్నదానికి మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. దానికి లక్కీలీ ఏమైందంటే ఈ ఏదైతే ఎలిమెంట్ని తీసుకున్నామో ఆ ఎలిమెంట్ కాలభైరవుడికి దగ్గరగా ఉండడం, కాలభైరవుడు ఇస్ నన్ అదర్ దెన్ శివుడు కావడం, ఇదంతా జరిగిపోయినాయి అలాగే పాజిటివ్గా. అవే కళ్ళు అనే ఒక సినిమా ఉంటుంది కృష్ణ గారిది. సో ఆ సినిమా ఏమైనా ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? లేదు, అంటే అది కొంచెం జానర్ వేరు, బట్ అదొక హారర్ టైప్ లో వెళ్తుంది. బట్ ఇది ఒక పక్కా మాస్ కమర్షియల్ మూవీ. జనరల్గా అవే కళ్ళు, కోకిల ఇందులో కూడా కొద్దిగా కళ్ళు మార్చిన తర్వాత ఏవో కనిపించనే ఉంటాయి కంప్లీట్ సినిమాటిక్ లిబర్టీ. బట్ నేను ఇక్కడ మెడికల్ సైన్స్లో ప్రూవ్ చేస్తున్నా ఏం పాసిబిలిటీస్. ఇప్పుడు మనిషి నుండి మనిషికి పెట్టడం ఓకే, బట్ ఒక యానిమల్ ఐజ్ ఒక హ్యూమన్కి ఎలా పాజిటివ్లీ అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రయోగాలు కూడా ఉన్నాయి. అంటే ఫ్యూచర్లో మనకి మన ఆర్గన్స్ మనకు దొరకకపోతే ఏదైనా ఆల్టర్నేట్ ఆర్గన్స్ కావాలనే దాని మీద 100+ years నుండి ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అని. అది చాలా హెల్ప్ అయింది. 90% హెల్ప్ అయింది అనమాట అది కథకి. ఇక మిగతా దగ్గర శివుడు వచ్చి కాపాడుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. కానీ సినిమా చూస్తుంటే ఆ కమర్షియల్ ఎలిమెంట్స్కి ఆ శివుడు ఇది అంతా చూస్తుంటే జనాలకి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్లో గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ సౌండింగ్ కానీ, ఆ పర్ఫార్మెన్స్కి కానీ, ఆ విజువల్స్కి టూ కూడా ఉంది సార్. సౌండింగ్లో స్పెషల్గా చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడి సార్. తను మేము కథ డిస్కస్ చేసుకుంటున్నప్పుడే ఆయన సరే ఇది చాలా కొత్తగా ఉంది, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, నేను మ్యూజిక్ కూడా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఏదో రెగ్యులర్గా ఉండే సీన్స్ కాకుండా నేను కొత్త స్కోరింగ్ ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి టైం తీసుకొని హీ హాస్ గివెన్ స్కోరింగ్. అట్ ద సేమ్ టైం లిరిసిస్ట్ పూర్ణాచారి ఈరోజు ఆ రన్ రమ్ ఆ సాంగ్ కానీ కాలభైరానికి సంబంధించింది. మీకు క్లైమాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాంగ్ ఇంకోటి స్టార్ట్ అవుద్ది లాస్ట్లో. కంప్లీట్ సాంగ్ అయ్యే వరకు థియేటర్లో అందరు ఉండి వెళ్తున్నారు. సో దట్ క్రెడిట్ గోస్ టు లిరిసిస్ట్ పూర్ణాచారి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిసా. ప్రతి సీన్కి ఒక ఇంటెన్స్ మ్యూజిక్ ఇవ్వడం. అండ్ డిఓపి శివేంద్ర గారు రీసెంట్గా హనుమాన్ అండ్ మంగళవారం ఆయన విజువల్స్. సో ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. అందరూ అట్లా మంచి టెక్నీషియన్స్ని ప్రొడక్షన్ హౌస్ ఇచ్చింది కాబట్టి సక్సెస్ఫుల్గా నాలాంటి డైరెక్టర్లు, కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ ఆ విజువల్ని తీసి మీకు చూపించగలిగాం అనుకున్న కథ అనుకున్నట్టు. గంధర్వ తర్వాత 2 years గ్యాప్ వచ్చిందా మనకి? అంతే. గంధర్వ తర్వాత కొంత రీసెర్చ్ జరిగింది ఈ పాయింట్ పైన. గంధర్వకు కూడా నేను ఒక 6 months రీసెర్చ్, అది కూడా యాంటీ ఏజింగ్ మీద పాయింట్ కాబట్టి ఒక మనిషి వయసు మారకుండా 25 yearsలోనే ఎలా లాక్ అవుతాడు అనేది అది ఒక ఎక్స్పెరిమెంట్ బేస్డే. దీనికి కూడా ఒక 9 months రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఇందుకు మారిపోయి మీరు నమ్మండి అంటే ఊరికి పాయింట్లెస్ ఉంటుంది. దానికి ఈరోజు పాయింట్ బాగుంది, థియేటర్స్ పెరుగుతున్నాయి, వర్డ్ ఆఫ్ మౌత్ బాగుందంటే ఆ పాయింట్ని కన్విన్సింగ్గా 95% వరకు చెప్పగలిగాం కాబట్టి ఓకే ఈ ప్రయోగం చేయొచ్చు, దీని మీద కథ చూడొచ్చు అని కామన్ ఆడియన్స్ మైండ్ సెట్ చేసుకొని వెళ్తున్నారు ఇవాళ రేపు.
కానీ అది అంత కమర్షియల్గా మీకు సక్సెస్ ఇవ్వలేదు. అండ్ అదొక కంప్లీట్ సక్సెస్ ఏమంటారు, ఒక కమర్షియల్ సినిమాలా కాకుండా అదొక డిఫరెంట్ జానర్లో వెళ్ళిపోయింది. అంటే ఒక మెడికల్ దీనిపైన వెళ్ళిన ఇది మటుకు అవుట్ అండ్ అవుట్ అశ్విన్ బాబు ఇమేజ్ కావచ్చు, లేకపోతే శివ ఆరా కావచ్చు, ఆ కాలభైరవ ఇవన్నీ కావచ్చు, మీకు ఒక కమర్షియల్ ఇది తీసుకొచ్చింది, సక్సెస్ తీసుకొచ్చింది. ఐ యాక్సెప్ట్ ఇట్. గంధర్వ ఒక కొత్త ప్రయోగం అది. దానికి ఉన్న బడ్జెట్, దానికి ఉన్న కాన్స్టెంట్స్, అండ్ అది నా డెబ్యూ ఫిల్మ్ కాబట్టి దానికి ఉండే లిమిటెడ్ ఆస్పెక్ట్స్. అప్పటికి అది మేము కంప్లీట్ అయిన తర్వాత షో వేస్తే ఫస్ట్ షోకే థియేట్రికల్ రైట్స్ కొన్న వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఇది గంధర్వకు వచ్చిన ప్రాబ్లం వల్ల మేము రిలీజ్ చేసిన 14 days దాని రిలీజ్ టైంలో వర్షాలు, అక్కడ ఇబ్బంది అయింది. అదే గంధర్వ తమిళ్ అండ్ తెలుగులో మీకు అమెజాన్లో ఉంది. ఇట్ హాస్ గివెన్ హ్యూజ్ మనీ టు ద ప్రొడ్యూసర్స్. అంటే అది కమర్షియల్, అది కూడా వైబులే. అండ్ పెట్టిన దానికంటే అడిషనల్గా 23% అడిషనల్గా ప్రొడ్యూసర్కి వచ్చేసిన తర్వాత దాని ఇట్స్ కమర్షియల్ హిట్. కాకపోతే థియేటర్స్ వైజ్గా వెళ్ళడానికి మాకు అప్పుడు వర్షాలు ఎక్కువైపోయాయి. అదే వారియర్ అండ్ పక్క కమర్షియల్ రిలీజ్ అయిన టైం భయంకరమైన వర్షం. అన్ని మూవీస్కి ఆల్మోస్ట్ రిలీజ్ అయిన 2-3 మూవీస్కి ఇబ్బంది పడ్డాం వర్షాల వల్ల. అండ్ తర్వాత ఇందులో ఓటీటీలో ఇట్ వాజ్ మ్యాసివ్ హిట్. అండ్ ప్లస్లో ఉన్నారు ప్రొడ్యూసర్స్. సో ఒకసారి మీ పరిచయం కావాలంటే ఏం చెప్తారు? సో ఏంటి, మీరు ఎక్కడి నుంచి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది గుంటూరు డిస్ట్రిక్ట్ అండి, కర్లపాలెం విలేజ్. మా ఫాదర్ ఇస్ ఫ్రమ్ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్. మా ఇంట్లో నలుగురం డిఫెన్స్లో ఉన్నాం, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. నేను కూడా డిఫెన్స్ బ్యాక్గ్రౌండే. ఇండియన్ మెడికల్ బోర్డ్ అవుట్ అవ్వడం వల్ల నేను 6.5 షార్ట్ సర్వీస్ చేసి బయటికి వచ్చాను. ఫ్రమ్ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్. వచ్చిన తర్వాత ఐ బీన్ ఇన్ టు పూణే ఇన్స్టిట్యూట్. ఆ తర్వాత యాడ్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఐ వాజ్ డూయింగ్ మై పేరోల్ మేనేజ్మెంట్ బిజినెస్, వెల్ సెటిల్డ్ ఇన్ బిజినెస్. ఒక మంచి కాన్సెప్ట్ వచ్చినప్పుడు చేద్దాంలే, హడావుడిగా వెళ్ళి కాకుండా అనుకుంటూ గంధర్వ కాన్సెప్ట్ దొరికింది. దాని గురించి కూడా రీసెర్చ్ చేసి నిజానికి దగ్గరగా తీసుకొచ్చి చెప్పాం. అది అయిపోయిన తర్వాత దీని మీద చిన్న ఎంక్వైరీస్ అవన్నీ చేసుకొని స్టార్ట్ అయ్యి ఇప్పుడు సెప్టెంబర్లో స్టార్ట్ చేసాము. నా రిలీజ్డ్. పరంగా చెప్పాలంటే చాలా త్వరగా అయినట్టే. సో ఈ సినిమాలో అశ్విన్ బాబుని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటండి? చాయిస్. హూస్ చాయిస్? యూఆర్ సార్ ప్రొడ్యూసర్? ఆర్ చాయిస్ అండి. మా ఇద్దరి చాయిస్ అనడం కంటే కూడా ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ కథ ఎవరిని కావాలో వాళ్ళని లాక్కుంటుందని. ఆ కథ సెర్చ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ కథకి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఈ కథలో ఎవరిని తెచ్చుకోవాలని కథ బాగా బిలీవ్ చేస్తుంది. సో దాని ప్రకారం ఏ క్యారెక్టర్నైనా ఆ క్యారెక్టర్ని తెచ్చుకుంటూ ఉంటుంది. అండ్ నేను ఈ కథ నేను ప్రొడ్యూసర్ గారికి చెప్పినప్పుడు మా ప్రొడక్షన్ హౌస్లో మహేశ్వర్ రెడ్డి మూవీ, ఆయన పూర్తి కథ కూడా వినలేదు, జస్ట్ లైన్ విన్నాడు. ఆయన లైన్ విని హీ హాస్ గివెన్ అడ్వాన్స్ టు మీ. సార్ పూర్తి కథ నెరేట్ చేస్తాను మీకు అంటే, నాకు ఇది గట్టిగా నమ్మకం ఉంది, మనం చేస్తాము, నెరేషన్ హీరోకి ఇచ్చుకో అన్నారు. సార్ మీరు వినండి కదా ముందు, కాఫీ డేలో అలా సరదా కూర్చొని మీరు వినండి సార్ పూర్తిగా అంటే, నేను చెప్పాను కదా నాకు ఓకే అని, మళ్ళీ నీకు ఎందుకు గొడవ పెడుతున్నా. దెన్ ఆయన కూడా నేను హీరోకి చెప్పేటప్పుడే ఫస్ట్ వినడం, అంత ట్రస్ట్ ఆయనకి. ఆయన ఫస్ట్ అసలు వినలేదు, హీరోకి చెప్పేటప్పుడు ఫుల్ నెరేటివ్లో కూర్చొని నేను చెప్పాను సార్ మీ చాయిస్లు ఏంటి అంటే, ఆయన అశ్విన్ బాబు దగ్గరికి వెళ్దాం, అశ్విన్ బాబుకి ఎలా ఉంటుంది కదా అన్నాడు. అశ్విన్ బాబు అంటే రీసెంట్ హిడింబా అండ్ ఒక క్యారెక్టర్. సార్ వై నాట్ షూర్ వెళ్దామండి. వెళ్ళి ఆయనకు చెప్పడం కదా, ఆయన ముందు అడుగు నువ్వు ముస్లింవా అని. నేను ఈ క్వశ్చన్ చాలా చోట్ల విన్నా, నువ్వు ముస్లింవి కదా, శివుడి గురించి ఎలా రాసుకున్నావు, ఎలా తెలుసుకున్నావు అని. అండ్ ఐ డోంట్ ఫీల్కి అది తెలుసుకోవద్దనే ఇంపార్టెన్స్ ఏం లేదు. మీరు మా గురించి తెలుసుకోవచ్చు, మేము మీ గురించి తెలుసుకోవచ్చు, ఉన్నది ఒక ఇంట్లోనే. అవును, ఉన్నది ఒక ఇంట్లోనే కాబట్టి తెలుసుకోవడంలో ప్రాబ్లం లేదు. సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దెన్ ఓంకార్ గారికి చెప్పడం, ఓంకార్ గారు కూడా మీరు చెప్పిన దాంట్లో 75% స్క్రీన్ మీదకి వస్తే ఈ సినిమా హిట్ అవుద్ది అని. అండ్ అదే మూవీ మొత్తం అయిపోయిన తర్వాత ప్రీమియర్ చూస్తూ కూడా ఆయన అన్నారు, మీరు 75% కంటే ఎక్కువ రీచ్ అయ్యారు, ఇది ఆడియన్స్కి డెఫినెట్లీ వెళ్తుంది, బాగా ప్రమోట్ చేసుకోండి అని. అంటే మేము అనుకున్న కథని 80% స్క్రీన్ మీదకి తేయగలిగాం. ఓకే. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి, బట్ ఎన్ని లేయర్స్ని జస్టిఫై చేస్తూ తీసుకొని రావడం అనేది ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. అండ్ అంత టీం అంతా కలిసి ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి వీ హ్యావ్ టుక్ 80% ఆన్ స్క్రీన్. సో ఈ ఇండియా, పాకిస్తాన్, చైనా ఈ మూడు ఎప్పుడు కలవని శత్రువులు అనమాట, ఎప్పుడు కలవు ఇవి. పాకిస్తాన్ చైనా కలుస్తుంది కానీ ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్ కలవు. దాన్ని కూడా మీరు సినిమాలో చిన్న ఇది పెట్టారు. ఇప్పుడు మనం అంటే మీ డిఫెన్స్ ఏమన్నా ఇక్కడ యూజ్ అయిందా? డెఫినెట్లీ మాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియదు. అదే ఒకటి, మీరు ఓపెనింగ్లో చూస్తే మీకు చైనా వాడికి ఎందుకు మన మీద శత్రుత్వం అని చెప్పేసి చాలామంది తెలియదు. బార్డర్ ఫైట్ ఏదో లేకపోతే డామినెన్స్గా అనుకుంటారు.
అక్కడ కూడా ఒక మతం ఉంది. దలైలమా ఫస్ట్ పుట్టింది మన తవాంగ్లో అని వాళ్ళు నమ్ముతారు. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న తవాంగ్, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ప్లేస్. అవును, అది మా ప్లేస్, మాకు కావాలి అని వాడు ఫైట్ చేస్తున్నాడు. అది మతం కోసం జరుగుతున్న గొడవ. వాళ్ళ మత గురు దలైలమా కోసం చేస్తున్నారంటే మతపరమైనది అది కూడా. ఓకే. సో మనం ఎప్పుడు ఏం చేస్తాం, మతం గురించి ఆలోచించినప్పుడల్లా ఓన్లీ పాకిస్తాన్ ఆలోచిస్తాం. దీనికంటే పెద్ద థ్రెట్ ఇక్కడ మనకు చైనా నుండి ఉంది. చైనా నుంచి. అదే కాకుండా మన అరుణాచల్ ప్రదేశ్ నుండి టార్గెట్ చేస్తే 3 మేజర్ సిటీస్ ఆఫ్ చైనా మనకు టార్గెట్లో ఉన్నాయి. ఓకే. ఇక్కడ నుండి ఫైర్ చేయగలిగితే. సో అదొక థ్రెట్, మతపరమైన ఒక విషయం. ఈ రెండింటిని కలిపి వాళ్ళు ఈ మన అరుణాచల్ ప్రదేశ్ని ఆక్యుపై చేసుకుందామని రీసెంట్గా 2023లో కూడా చొరబాటు జరిగింది. మన వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు. కథలో ఆ పాయింట్ని తీసుకొని ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి బార్డర్లో, చైనా అండ్ పాకిస్తాన్ కలిసి బార్డర్లో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ చేస్తూనే ఉంటారు. ఆర్మీ ఉండడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఇంటర్నల్గా ఇండియాలో ఏదో పెద్ద విధ్వంసం జరిగితే తప్ప ఇండియన్ ఆర్మీ అటెన్షన్ డైవర్ట్ కాదు. అవును. దానికి ఏం చేస్తారు, బాంబ్ బ్లాస్ట్లు అయిపోయినాయి, కోవిడ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకా అంతకంటే ఒక పెద్ద విధ్వంసం చేస్తే తప్ప ఇండియన్ ఆర్మీ అటెన్షన్ డైవర్ట్ కాదు. సో ఆ పెద్ద విధ్వంసం ఇక్కడ ప్లాన్ చేశారు. ఆ పెద్ద విధ్వంసం వచ్చింది కాబట్టే కాపాడేవాడు కన్ను తెరిచి కాలభైరవుడు రూపంలో ఈ హీరోని పంపించాడు. సో కాలభైరవుడు గురించి మాట్లాడుకుంటే ఒకసారి, సో ఆ డాగ్స్ ఎపిసోడ్ అండి. సో ఏంటి దాని వెనుక అసలు ఎంత హార్డ్ వర్క్ ఉండే, అసలు దాన్ని ఎట్లా ట్రైన్ చేసిరు? అవన్నీ గ్రాఫిక్సా లేకపోతే రియల్ అండి? లాస్ట్లో CGలో మీకు క్లైమాక్స్లో వచ్చే ఒక్క శివుడితో పాటు వచ్చే ఒక డాగ్ తప్పించి మిగతా డాగ్స్ అన్నీ లైవ్గా షూట్ చేశాం. మీరు అడిగారు టీం వర్క్ గురించి. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను అప్రిషియేట్ చేయాలి ఇందులో. మా రమేష్ అని అసోసియేట్, వర్మ, వీళ్ళందరూ నైట్స్ వెళ్ళి డాగ్స్ని తెచ్చి, ఇంకోటి IITA మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ, పోలీస్ అకాడమీలో చేసాం. అది మీరు చూస్తే పోలీసులు మార్చ్ పాస్ చేసినట్టు డీసెంట్గా అంత పరేడ్ చేస్తున్నాయి డాగ్స్ అన్నీ. అవన్నీ వెల్ ట్రైన్డ్, వెల్ హ్యాండిల్డ్ డాగ్స్ అన్నీ. కాకపోతే ఎప్పుడు ఏ డాగ్ ఎలా రియాక్ట్ అవుతుందో అదే కదా. ఇప్పుడు హ్యూమన్ అంటే మనం అట్లీస్ట్ మాట్లాడితే వాడికి అర్థం అవుతుంది, నన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడు, ఏదో ఒకటి జరుగుద్ది. డాగ్స్ని ఎంత ట్రైన్ చేసినా సో ఏదో మూమెంట్లో మీకు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కదా. అండ్ దట్టు మీరు షూట్ చేస్తున్నారు. మొండిగా వెళ్ళాను అందులో, బికాజ్ ఆమె పెట్ లవర్. ఓకే. పెట్ లవర్. ఇప్పుడు మీకు ఆ డోగ్రా అనే క్యారెక్టర్ ఉంది, నా పెట్ పేరు అది. యాక్చువల్లీ చనిపోయింది అనమాట అది, ఆ పెట్. ఓకే, ఐమ్ సారీ. ప్రేమగా దానికి నేను పెట్టుకున్న పేరు అది, డోగ్రా అని. నేను బీయింగ్ ఏ పెట్ లవర్ అవడం వల్ల నాకు కొద్దిగా ఈజీ అయిపోయింది హ్యాండిల్ చేయడం. బట్ స్టిల్ కొన్ని అగ్రెసివ్ డాగ్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మా టీం వెనకాల, మా డైరెక్షన్ టీం వెనకాల పడ్డ కుక్కలు ఉన్నాయి, దొరికితే ఏమేదో తెలియదు. లైఫ్ థ్రెట్స్ ఉన్నాయి. 52 డాగ్స్ యూజ్ చేసిన, లైవ్ డాగ్స్ యూజ్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమా. అంటే అంత స్పాన్లో ఎప్పుడు ఏది ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలీదు. నేనేదో బ్లైండ్గా వెళ్ళి కూర్చోవడం, చేయించేయడం. చాలాసార్లు అలా పట్టుకుంటాయి. అంటే దే ఫీల్ ఇట్. మీరు భయపడి పారిపోతే డాగ్స్ ఎప్పుడు మీ వెనకాల పడతాయి. ఓకే. బాగా గుర్తు, దేవి సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ షో చూశాను, చాలా బాగుంది అనుకొని సెకండ్ షో కూడా వెళ్ళాను. కంటిన్యూ అదే ఇమీడియట్ టికెట్ తీసుకుని వెళ్ళాను. ఓకే. ఐ యూస్ టు స్టే ఇన్ హైదరాబాద్, బాలనగర్లో రూమ్ తీసుకునేవాడిని. దేవి ఇప్పుడు ఇయర్స్ బ్యాక్. ఎస్. సెకండ్ షో చూస్తున్నా 1:30 అయింది. విమల్ థియేటర్. అప్పుడు విమల్ ఉంది, శోభనాలో. శోభన ఇప్పుడు లేదు, విమల్ ఉంది. వెళ్తుంటే రాత్రి రూమ్కి దగ్గరలో ఉన్నప్పుడు ఒక 15-16 కుక్కలు చుట్టూ పడ్డాయి. నాకు అప్పటి నుండి డాగ్స్ అంటే భయం. నేను ఆ రోజు చంపేస్తామో అనుకున్నా, చచ్చిపోతామో భయం వేసి అరుస్తున్నా. నేను చుట్టుపక్కల అందరూ వచ్చి అరిచి కాస్త ఆ రోజు నన్ను సేవ్ చేసినారు. లేకపోతే ఐ హోప్ పరిగెత్తుంటే వెనకాల పడుతున్నాయి. ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు డాగ్స్ అంటే నేను చాలా దూరంగా ఉన్నా. మరి ఎందుకు ఎలా వచ్చిందో కానీ ఆ డోగ్రా నా లైఫ్లో రావడం, ఆ తర్వాత నేను కథ గురించి ఆలోచించడం, అదే కాలభైరవుడిగా మారి అలా శివుడు కథ రాయడం వైపు, ఇట్స్ ఆల్ ఐ ఫీల్ అ డెస్టినీ. అందులో ఒక హీరో అశ్విన్ బాబు రావడం, దిగాంగన సూర్యవంశి, అర్బాజ్ ఖాన్ గారు, మురళీ శర్మ గారు అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ని అలా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు ఆయన. మిగతా అన్ని క్యారెక్టర్స్, తులసి శర్మ గారు ఆ డీసెంట్ మదర్ రోల్లో, సాయి దిన, మన కాస్టింగ్ వైజ్ కూడా ప్రొడక్షన్ హౌస్, ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి మీకు. ఎగ్జాక్ట్లీ. అంటే కమర్షియల్ సినిమాకి కావాల్సిన ప్రతి మైనర్ థింగ్ కూడా మీకు ఆ ఖర్చు అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తా ఉంది. ఆ విషయంలో ప్రొడక్షన్ హౌస్ అసలు నెవర్ సే నో. ఆ కలరు, ఆ టోన్ కూడా మీకు కమర్షియల్ సినిమాకి ఎలా కావాలో, ఒక శివ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆ కలర్ ఏదైతే ఉంటుందో అసలు అది. శివేంద్ర గారు కాంప్రమైజ్ గారు కదా, రాజశేఖర్ శివేంద్ర గారు, ఆయన టేకింగ్ అందరికీ తెలిసిందే. అల్టిమేట్ సార్. అదైతే చాలా బాగుంది. ఎందుకంటే చూడడానికి ఆ వండర్స్ బాగున్నాయి, ఆ విజువల్స్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ. సో
మాట్లాడుకుంటే ఈ డాగ్స్ గురించి అంటే ఏమేమి డాగ్స్ వాడారు మీరు యాక్చువల్లీ? లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మీకు బీగల్ ఉంది, లాబ్రడార్స్ ఉన్నాయి, రాట్వెలర్స్ ఉన్నాయి, కోర్సింగ్ దేర్లోనో దగ్గర దగ్గర ఒక 12 బ్రీడ్స్ ఉన్నాయి అందులో. సో అవన్నీ కొన్ని ఒరిజినల్గా మీకు స్నిఫింగ్కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవి అందులో 20+ డాగ్స్ ఉన్నాయి. ఒరిజినల్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్స్లో ఉండే డాగ్సే. అది కూడా వివిఐపి సెక్యూరిటీ సిస్టమ్స్ని హ్యాండిల్ చేసే డాగ్స్. చీఫ్ మినిస్టర్, మా ఎంపీస్ కానీ, సీఎం కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కోసం వెళ్ళే రియల్ డాగ్స్ అవన్నీ. ఓకే. ఇప్పటి వరకు ఎక్కడ స్క్రీన్ మీద రాలేదు అవి. ఫస్ట్ టైం ఈ సినిమాలో మేము రిక్వెస్ట్ చేసి, కిరణ్ రాయ్ గారు ఐఐటీఏలో ఉన్నారు, హీస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, సార్ ఇలా మేము అనుకుంటున్నాము ఇలా అంటారే, ప్లీజ్ డూ ఇట్ నో ఇఫ్ యూఆర్ టెల్లింగ్ సంథింగ్ అబౌట్ డాగ్స్ ఐ లవ్ ఇట్. ఆయన కూడా పెట్ లవర్ ఆయన. సో పెట్ లవర్స్ సపోర్ట్ ఈ సినిమాకి చాలా ఉంది. వీఆర్ పెట్ కెనల్స్ అని మూసాపేటలో ఉంటారు ఆయన. నేను చెప్పాను రవి గారు ఇలా, రవి అండ్ పవన్ అని ఇద్దరు ఉంటారు, వాళ్ళ సర్వీస్ చాలా బాగుంటుంది పెట్స్కి, ఇలా మేము అనుకుంటున్నాం మాకు కొన్ని వెరైటీస్ ఆఫ్ డాగ్స్ కావాలంటే ఆయన కాన్సెప్ట్ చూసి, సార్ మీకు ఎన్ని కావాలి ఎప్పుడు కావాలో చెప్పండి నేను పంపిస్తాను అంటే, మరి పేమెంట్స్ ఏం తీసుకుంటే, పేమెంట్ అసలు మాట్లాడకండి సార్, యూఆర్ డూయింగ్ ఫర్ పెట్స్ కాబట్టి. ఆయన ఇంకా చాలామంది పెట్ లవర్స్కి ఫోన్ చేసి ఇలా ఇలా ఉంది మీరు పంపించండి మీ పెట్స్ అని. పెట్ లవర్స్ అయితే విపరీతంగా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. అంటే మనం రెగ్యులర్గా చూస్తుంటాం కొంతమంది కనిపిస్తే కొట్టడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో చూసాం కూడా చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా. సో ఇప్పుడు మా మైండ్ సెట్లో అయితే ఎవరైనా కొడితే మనిషిని కూడా కొట్టేస్తాం సీరియస్లీ. అంటే పెట్లో ఎలా ఉంటుందంటే, మీరు బీయింగ్ అ హ్యూమన్ బీయింగ్, ఒక పెట్ మీ ఇంట్లో ఉంటే మీ ఇంటి వాతావరణం చేంజ్ అయిపోద్ది. ఫస్ట్ డిసిప్లిన్ వస్తుంది అందరిలో, డిసిప్లిన్ తర్వాత క్లీన్లీనెస్ వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు బీయింగ్ గ్రోయింగ్ కిడ్స్, మీ చిన్న పిల్లలు కూడా కొంతమంది టీవీలో ఎంగేజ్ అయి ఉంటారు, కొంతమంది ఫోన్ తీసుకొని రూమ్లో ఉంటారు. బట్ అ పెట్ విల్ బ్రింగ్ ఆల్ యూ పీపుల్ టు ద హాల్. ఎగ్జాక్ట్ ఎంగేజ్ చేసేస్తుంది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల పిల్లలకి ఓపిక పెరుగుతుంది, ఎలా హ్యాండిల్ చేయాలి పెట్స్ అని ఓపిక, పేషెన్స్ పెరుగుతుంది, లవ్ అండ్ ఎఫెక్షన్ పెరుగుతుంది. ఇదే వాళ్ళ క్యారెక్టర్లోకి వస్తుంది. సో పెట్స్ విల్ బ్రింగ్ యూ లాట్ ఆఫ్ క్యారెక్టర్ చేంజెస్ అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా. సో ఫస్ట్ టైం అశ్విన్కి ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏముండే? లేచి హగ్ చేసుకున్నాడు. డార్లింగ్ ఎట్లా డార్లింగ్ ఇది నువ్వు అని, ఏదో సార్ కొత్తగా ట్రై చేస్తున్నాను అంటే ఇంక ఇన్స్టెంట్. నేను కథ చెప్పిన ఎవరైనా ప్రొడ్యూసర్ గారికి లైన్ చెప్పినా కానీ ఇక్కడ ఓంకార్ గారి దగ్గర, అండ్ ఫర్ దట్ మ్యాటర్ అర్బాజ్ ఖాన్ గారు అండ్ హీరోయిన్ వీళ్ళందరికీ అల్టిమేట్లీ సింగిల్ లైన్ బ్రీఫింగ్లోనే దే హ్యావ్ హర్డ్ అండ్ దే సెట్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళ కోఆపరేషన్ కూడా అలాగే ఉండింది త్రూ అవుట్ ద సినిమా. మా ప్రొడ్యూసర్ అండ్ హీరో అయితే నాన్ వెజ్ టచ్ చేయలేదు సినిమా అయిపోయే వరకు. అసలు టచ్ చేయలేదు, అంత నిష్టగా చేశారు వాళ్ళు. మీరు? నేను ఇంట్లో బీయింగ్, నేను ప్రామిస్ తీసుకుంటే చేస్తాను, నేను తీసుకోలేకపోయాను బీయింగ్ కొన్ని దీనివల్ల. బట్ సెట్స్లో అవాయిడ్ చేసేవాళ్ళు, బట్ బయట ఎక్కడైనా. సెట్స్ అంతా మీకు వెజిటేరియన్ ఫుడ్ సినిమా తీసినంతసేపు. అండ్ దో ఇన్ దట్ కండిషన్ నేను పెద్ద నాన్ వెజ్ ప్రిఫర్ చేసే మనిషిని కూడా కాదు. మోర్ ఇంటూ వెజిటేరియన్ సార్ట్ ఆఫ్ థింగ్. ఎప్పుడో మ్యాండేటరీ, ఇప్పుడు మా ముస్లిం కమ్యూనిటీస్లో అంటారు కదా వీక్లీ 3 दिन హోనా 4 दिन హోనా, మేము అలా కాదు. ఎప్పుడో సండే ఒకరోజు తెచ్చుకుంటే దాన్ని 2-3 సార్లు వండుకునేలాగా ఉంటుంది. అంత వీఆర్ నాట్ ఫౌండ్ ఆఫ్ బిగ్ నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ కాదు. సో అర్బాజ్ గారిని ఎలా పుల్ చేశారు మీరు ఈ ప్రాజెక్ట్లోకి? ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు మనం చూసుకున్న మిగతా క్యారెక్టర్స్ అన్ని మనం రెగ్యులర్గా సినిమాల్లో కనిపిస్తూనే ఉంటాయి. అర్బాజ్ ఖాన్ ఒక బాలీవుడ్, ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఈ సినిమాలో, సో ఆయన పుల్ చేయడమే ఫస్ట్ చాలా పెద్ద విషయం. అది ఇక్కడ ప్రతిదీ పుల్ చేసింది కదే. ఓకే, అతని దగ్గరికి చాలా కథలు వెళ్తే అన్నీ ఒప్పుకోవట్లేదు ఆయన. అదే పాయింట్ చాలా అతన్ని ఇంట్రెస్టింగ్గా ఇచ్చేసింది. పాయింట్లో వేరే ఓవరాల్ కథ తెలుసుకున్నాడు. ఓ ఇలాంటి కథ తీయొచ్చా, పాసిబిలిటీస్ ఉన్నాయి. అతను చాలా క్వశ్చన్స్ అనమాట. పార్క్ హ్యాత్లోకి వెళ్ళి వచ్చినప్పుడు దీన్ని ఎలా చేస్తావు, అది ఎలా అవుతుంది అంటే, సారీ ఏమనుకోవద్దు, కథలో నేను కూడా ఉండాలి అంటే నాకు ఇవన్నీ తెలియాలి అని అన్ని జస్టిఫికేషన్ సార్, అన్నీ జస్టిఫై అవుతాయని చెప్పి అతను కొన్ని ఎగ్జాంపుల్, 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తే మీన్ అని. సో అంత కథ ముందు అందరినీ మెప్పించింది కథ. రెండోది అర్బాజ్ ఖాన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి మౌలి గారు. ఆయన ఏదైనా కొద్దిగా గట్టిగా ట్రై చేద్దాం, కొద్దిగా మంచి గ్రాఫ్లో ఉండేలాగా అని చెప్పి అర్బాజ్ ఖాన్ని తేవడం వెనకాల ఆయన, మాది 10% అయితే ఆయన 90% క్రెడిట్ అందులో ఆయనకి. అందుకే ఈరోజు మనం ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం యాక్చువల్లీ. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈసారి ఏ బాడీ పార్ట్ మీద మీరు ప్లాన్ చేస్తున్నారు అది చెప్పండి. బాడీ పార్ట్ అని కాదు, గంధర్వ ఇస్ యాంటీ ఏజింగ్.
టెలోమేర్ సిస్టమ్ మన అది బాడీలో కూడా మన హ్యూమన్ మెడికల్ దీని టోటల్ బాడీది. ఇది కంటికి సంబంధించింది. ఒక టిపికల్ సబ్జెక్ట్ అయితే ఉంది, విచ్ ఆల్రెడీ నెగోషియేషన్స్ అయిపోయినాయి, అబౌట్ టు అనౌన్స్, వెరీ షార్ట్లీ అనౌన్స్ అవుతుంది ఈ మంత్లోనే. అది కూడా ఒక టిపికల్ సబ్జెక్టే, ఇలా అవుతుందా అని అనుకునే ఒక టిపికల్ సబ్జెక్టే. ఇంకొద్ది పెద్ద స్కేల్లో ప్లాన్ చేస్తున్నాము. ఓకే, కాస్త ఇంకొద్ది పెద్ద నేమ్ ఉన్న హీరోతో ఆల్రెడీ డిస్కషన్ స్టేజ్ అయిపోయింది. అంటే ఇక మీరు ఈ మెడికల్ హ్యూమన్ బాడీ నుంచి మెడికల్ రెండు రావు. ఓకే, ఇంకో కొత్తది వస్తుంది. ఇప్పుడు ఇందులో ఇది ఉందా అన్న మీకు ఫీలింగ్ ఒకటి వచ్చింది కదా, ఓ యాంటీ ఏజింగ్ అవుతుందా, ఓ ఈ కళ్ళు దీనికి పెట్టే రియల్ టైం ఉందా అని మీకు ఒక ఫీల్ వచ్చింది. రియల్గా ఉన్నదే. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నిజానికి దగ్గరగా తీసుకెళ్ళి చెప్తాను, ఒక 10-15% లిబర్టీ తీసుకుంటాను. అలాగే నెక్స్ట్ చేయబోయే సబ్జెక్ట్ మెడికల్ కోర్ మీద ఉండదు, బట్ అది కూడా అరే మనకు ఎందుకు తెలియదు, ఇది చూస్తున్నాం కదా అని ఇలాగే ఒక అమేజ్ ఫీల్ తీసుకొచ్చే కంటెంట్ అది. ఓకే, అంటే ఈ రెగ్యులర్గా నడిచే హీరో మాస్ లేకపోతే రామ్ కామ్లు కామెడీలు ఇలాంటివి టచ్ చేయరా? ఇప్పుడు నెక్స్ట్ చేసే దాంట్లో హిలేరియస్ థింగ్స్ వస్తాయి. అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర కావాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ప్రతి సినిమా సీరియస్ నోట్లో అట్లానే వెళ్తుంటే మీ మీద ఒక స్టాంప్ కూడా పడే అవకాశం ఉంది కదా, వెరైటీగా వస్తుంది అనే స్టాంప్ కోసం నెక్స్ట్ చేయబోయేది హిలేరియస్గా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అందరు ఎంజాయ్ చేసేలాగా నెక్స్ట్ స్క్రిప్ట్ డెవలప్ అవుతుంది. సూపర్. అందులో కూడా దెర్ ఈజ్ ఎ మై మార్క్ యూనిక్నెస్ ఒకటి ఐ బ్రాడ్ ఇట్ అప్. అది చాలా ఫస్ట్ సిట్టింగ్ లోనే అయిపోయింది. సో ఎవరండి, ఎవరితో చేయబోదు? అది అనౌన్స్ చేస్తారు, ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేస్తే బాగుంటుందని వాళ్ళే. యా ఓకే, చిన్న లీక్ లాంటిది అని ఇవ్వండి, పర్లేదు. ఇప్పుడు సుచి లీక్స్, చిరు లీక్స్ లాంటివి, ఇది అప్సర్ లీక్ అని పెడదాం ఒకటి. అప్సర్ లీక్ అంటే వీక్ డేస్ ఉంటే వచ్చేసి దానికి నా లీక్ ఎందుకు చెప్పండి. ఓకే, ఎనీవేస్ మీరు చేసే ఆ ప్రాజెక్ట్ కూడా సూపర్ సక్సెస్ కావాలి, మళ్ళీ మీరు వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అందరికీ, ఛానల్ సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్కి అండ్ వైడ్ రేంజ్లో ఉన్న ఆడియన్స్ అందరికీ. దగ్గరలో ఉన్న శివం భజే చూడండి. నెక్స్ట్ మీకు థర్స్డే వరకు ఉంది. యూనిక్ కాన్సెప్ట్తో క్యూట్గా చిన్న సినిమా తీసుకొని మేము ముందుకు వచ్చాం. పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళకండి, క్యూట్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి. పెద్ద సర్ప్రైజ్ ఇచ్చి పంపిస్తాం అక్కడ నుండి. అండ్ డెఫినెట్లీ మీరు బయటకు వచ్చి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకునేంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో శివం భజే థియేటర్స్లో రిలీజ్ అయింది, సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. సో మీరు చూడకపోతే దగ్గరలో ఉన్న మీ థియేటర్స్లోకి వెళ్ళి చూడొచ్చు. సో ఇది అప్సర్ గారితో ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన స్టార్స్. నేను మీ చెక్కు బై సైనింగ్ ఆఫ్.